యిర్మీయా గ్రంథంలో రాయబడిన ఆ 9వ అధ్యాయంలో ఆ 17వ వచనంలో ఒక సందర్భం, ఒక నేపథ్యం నడుస్తుంది అక్కడ. ఆ నడుస్తున్న ఒక్కసారి ఆ వచనాన్ని మీరు చదవండి. యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనప్పుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనప్పుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలికినట్టుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను. ఆగుదాం. కొన్ని వచనాలు మనకు అర్థం కావాలి అంటే వాటి యొక్క సంస్కృతి మనకు తెలియాలి, నాగరికత మనం అంచనా వేయాలి. ఆ పురాతనమైన ఆ కాలంలో, యిర్మీయా కాలంలో బబులోనని ఒక చెరకి ఈ ప్రజలను తీసుకెళ్ళిపోయే గడియలు దగ్గరకు పడుతున్నాయి. ప్రజలు రోజు రోజుకి దేవుణ్ణి విడిచి ఘోరమైన పరిస్థితుల్లో వాళ్ళు దిగజారిపోతున్నప్పుడు, నైతికంగా దెబ్బతిన్నప్పుడు, ఆ రోజుల్లో వీళ్ళకి ఏడవరం రాదు, బతిములాడుకోవడం రాదు. వీళ్ళ దిగజారిన వ్యవహారానికి తమ్మును తాము దేవుని దగ్గర ఎలా క్షమాపణ పొందాలో తెలియని టైముల్లో, ఆ సమకాలీన పరిస్థితుల్లో ఒక సంస్కృతి ఉండేది. డబ్బులు పెట్టుకుని ఏడవడానికి స్త్రీలను పిలిపించుకునేవారు. ఇది ఈ వచనం యొక్క అర్థం. అంటే మాకు దేవుణ్ణి ఎలా బతిమలాడాలో మాకు తెలియట్లేదు, కొన్ని రోజులు మా పక్షాన ఏడవండి అని పిలుచుకునే వైనం అన్నమాట. కనీసం మీరు ఎలాగో ఏడవరు మీ బతుకుల గురించి, వారినైనా పిలిపించి ఏడవండి, ఆ స్త్రీలను, ఏడ్చే స్త్రీలను పిలిపించండి అని సందర్భం. ఆశ్చర్యకరమైన మాట, ఆ రోజు వాళ్ళు డబ్బులు పెట్టుకుని పిలిపించుకుని ఏడ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు ఏ డబ్బులు లేకుండా వారే డబ్బులేసి, వారే వారి రెక్కల కష్టాన్ని హెచ్చించి, మా గ్రామము, మా ప్రాంతాలు, మా సంఘాలు ఇంకా భక్తిలో ఎదగాలని ఇంతమంది ప్రజల కొరకు ఈ స్త్రీల సమాజం వారే డబ్బిచ్చి మీ కొరకు కన్నీరు విడిచారు. వారే వారి కష్టార్జితాన్ని హెచ్చించి, ఇదిగో మేము 2 రోజులు సువార్త చెప్పాలనుకున్నారు. ఆ రోజు డబ్బులు పెడితే వచ్చిన స్త్రీలు వీళ్ళే డబ్బులు హెచ్చించి ఈరోజు మీకు సువార్త ప్రకటించే స్త్రీలు వీళ్ళు. కాబట్టి వీరి గురించి ప్రార్థన చేయండి, వీరి గురించి జ్ఞాపకం చేసుకోండి, వీరి గురించి మరింత ఆత్మీయ స్థితిలో ఎదగాలని జ్ఞాపకం చేసుకోండి. ఇక వెళదాం. అసలు ఇలాంటి కుటుంబాల గురించి మనం చూడడం మనకు ఎంతైనా అవసరం. చూద్దాం ఒకసారి సామెతల గ్రంథం. సామెతల గ్రంథం జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం చూడండి. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారం. ఆగదాం. కొన్ని అధ్యాయాలు, కొన్ని ప్రసంగాలు, కొన్ని బోధలు ప్రతి ప్రాంతానికి చెప్పడం శ్రేయస్కరం. అలాంటి బోధలో ఇదొకటి. గతించిన రాత్రి సంఘము దేని గూర్చి ఎదురు చూడాలో మనం ఆలోచించాం. గతించిన రాత్రి రాకడ గడియలకు పురాతనమైన పస్కా దగ్గర నుంచి అలా సిద్ధపడాలో చూసాం. ఇక ఈరోజు ఈ సిద్ధపడిన కుటుంబాలు, సంఘాలు ఏ విధముగా ఉండాలో ఒక వచనం మనం కదుపుతున్నాం. ఆ రాసిన వచనాన్ని మీరు చూడండి. కుమారులు పెద్దలకు కిరీటముగా ఉండాలట, తండ్రులు కుమారులకు అలంకారంగా ఉండాలట. క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. పిల్లలట తల్లిదండ్రులకి కిరీటముగా ఉండాలట. కిరీటముగా ఉండడం అంటే ఓ కిరీటాన్ని తెచ్చి నెత్తిమే పెట్టమని కాదు. కిరీటం అంటే గౌరవపదంగా ఉండమని. మిమ్మల్ని అడుగుతున్నాను, గౌరవాన్ని తెచ్చే పిల్లలు ఉన్నారంటారా? మిమ్మల్ని అడుగుతున్నాను.
మీ పిల్లలు ఈరోజు మీతో పాటు ఈ ప్రాంగణంలో ఈ సభలో లేకపోతే నేను చెప్తున్నాను, సిగ్గుమాలిన విషయం అది. మీ కొడుకులు కూతుర్లు ఇక్కడికి వచ్చి ప్రార్థనలో కూర్చోకపోతే సిగ్గుమాలిన కొడుకుల్ని కూతుర్ని కన్నారని మాత్రం మర్చిపోకండి. మీరందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటే వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారని ఒక ప్రశ్న మీరు లేవనెత్తుకోండి. వారు దూర ప్రాంతంలో ఏ చదువుల నిమిత్తమో ఏ ఉద్యోగాల నిమిత్తం ఉంటే సరే, ఇదే ఊర్లో ఉండి ఇప్పుడే ఇంటి దగ్గర మేసి ఆడు ఊరి మీద బలాదూరు చేయడానికి వెళ్ళాడంటే నేను అడుగుతున్నాను, ఇది దేవుని ఎదుట మీకు ఘనమా? సమాజంలో గౌరవమా ఇది? పిల్లలు ఎలా ఉండాలట? ఇదిగో తల్లిదండ్రులకి గౌరవాన్ని తెచ్చేలా ఉండాలట. తల్లిదండ్రులకి గౌరవాన్ని తెచ్చే బిడ్డలు ఎక్కడున్నారండి? ఎలా పడితే అలా తిరుగుతున్నారు. ఏదో ఒక పనికి మాలిన దరిద్రపు పనులు చేస్తారు. ఈ పనులు చేస్తే ఊర్లో మాట్లాడుకుంటాడు, ఎవడండి ఈ పని చేసిందంటే పలానా వారు కుర్రోడండి అంటే నీ పిల్లలు మీకు ఇచ్చే గౌరవం అది? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, జాగ్రత్తరా జాగ్రత్తరా అని 70 సార్లు చెబితే వాళ్ళ ఇష్టానుసారంగా రోడ్ల మీద తిరుగుతున్నారు. సందుల్లో బొందుల్లో వాళ్ళు తిరుగుతూ ఆ బైకులతో విధానం మీరు చూడండి, ఎంత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. నేను అడుగుతున్నాను, ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కడికి. నేను స్థానిక నాయకుల్ని, ఆ ఊరి పెద్దలు ఎవరైతున్నారో మీకు రైట్స్ ఉన్నాయి. ఆ ఊరిలో కుర్రగాలు సరిగ్గా లేకపోతే లా ప్రకారం గుర్తుపెట్టుకోండి, బండి రోడ్డు మీద ఎంత వేగం వెళ్ళాలో అకార్డింగ్ టు లా ఉంది. అలాంటిది వాడు హై సీసీ బళ్ళు వేసుకుని వీడు సెకండ్ హ్యాండ్ల బండ్లు కొని ఆ సీసీ బళ్ళు వీడు సందుల్లో ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఏ పిల్లగాడినో గుద్దితే ఎవడ పూచి గుద్దే కేసులు లేవంటారా? గుద్దారు. మా మామ కొడుకుని ఒకడు గుద్దాడు. ఆ వయసులో ఉన్న కుర్రగాడిని ఆ తాగుబోతు సన్నాసిగాడు గుద్దితే ఆడి మైండ్ చెప్పెగిరిపోయింది. మైండ్ అంతా బయటకు వచ్చే ప్రమాదం అయింది. ఈ చెప్పపోయింది. ఈ రోజుకి వాడు సరి అయిన మనుష్యుడిగా లేడు. మొత్తం వాడు గతాన్ని చాలా వరకు కోల్పోతాడు అనుకున్న దేవుని దయ వల్ల గతమైతే జ్ఞాపకం ఉంది, కానీ పాత మనుషులా లేడు. ర్యాష్ డ్రైవింగ్లు అలా తోలుతారు, ఎలా తోలుతారు, అలా తోలుతారు. ఏ ముసలోడు అడ్డొస్తాడు, నీ పనికి మాలిన తోలకానికి గుద్దేస్తే చచ్చిపోతాడు. ఏ చిన్నపిల్లలు ఆడుకుంటారు, ఆ చిన్నపిల్లలు గుద్దేస్తే చనిపోతారు. ఎవడండి ఈ పనికి మాలినోడు ఎలా తిరుగుతున్నాడంటే పలానా వారి కుర్రోడండి అంటే మీ నాన్న గౌరవమా? నేను బట్టి మిమ్మల్ని బట్టి మీ నాన్నలకి గౌరవమా? మీ పెద్దలకి గౌరవం చెప్పండి. ఎవడండి ఆ పోరం పోకలా తిరుగుతున్నాడంటే ఎవడాడు? ఆడి డ్రెస్సు, ఆడి కటింగు, ఆడి వ్యవహారం, ఈ మేకపోతే గడ్డాలు ఎవడాడు? ఈ బ్లేడ్ బ్యాచ్ కటింగ్లేంటి? ఈ రౌడీ సీట్ల వ్యవహారం ఏంటి? ఆ డ్రెస్ కోడ్ ఎవడాడు? ఇటు చూస్తేనే పిల్లలు ఎత్తిపోయేలా ఉన్నాడు. ఎవడాడు? పలానా వారి బోసయ్య గారు అబ్బాయి అండి, పలమ్మ మేరమ్మ గారు అబ్బాయి అంటే సిగ్గురా. నేను బట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, సిగ్గు. గుర్తుపెట్టుకో, నీలాంటి కొడుకుని కన్నందుకు, నీలాంటి సన్నాసిగాడికి చదువు లేని నీలాంటి సన్నాసిగాడిని కన్నందుకు నీకు చేతిలో దమ్ముడి పని లేదు. నీకు 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చాయి, వాళ్ళ కాళ్ళు చేతులు వంగిపోయాయి. నువ్వు ఎప్పటికీ ఏ పని చేయకుండా వాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నావంటే నిన్ను కన్నందుకు సిగ్గు. మందలు తిరిగినట్టు తిరుగుతారండి ఈదుల్లో, మందలు తిరిగినట్టు నడుతున్నాను. ఏం పని వీళ్ళకి అర్ధరాత్రి వరకు? ఆ ఫోన్లో ఏం చేస్తున్నారు, ఏ గేమ్స్ వాడుతున్నారు, అసలు ఏడ్రే యాటిట్యూడ్ ఏంటంటే ఊరికి వీళ్ళ వలన ఉపయోగం లేదు, ఈదికి వీళ్ళ వలన ఉపయోగం లేదు. దరిద్రం ఏంటో చెప్పనా, ఈదులోకి వీళ్ళ ముందు నడిచి రావడానికి కూడా స్వేచ్ఛ లేదు. అడగండి నాయకులు, అడగండి పెద్దలు. ఎవడైనా ఇలాంటి బలాదుర్గరు ఎక్కువైతే ఈసారి ఎలక్షన్ దగ్గర పడింది అడగండి. అయ్యా, మీ సిమెంట్ రోడ్లు కాదు మాకు కావాల్సింది, మీరిచ్చే ఓటుకి నోటు కాదు, మీరిచ్చే బ్రాందీ కాయలు కాదు, మీరు ఇచ్చే ఏమీ కాదు, మా సన్నాసిగాలు కుదురు లేకపోతే తాట తీయండి అని చెప్పండి. చదువు సంజా లేకుండా పనికి మాల గంజా అలవాట్లు వస్తున్నాయండి. ఈ ఎదవలకి ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయో వాళ్ళకి మక్కలు ఎరగొట్టండి అయ్యా, చర్యలు తీసుకోండి అయ్యా అని అడగండి. అడగం మనం. నోటిస్తారా, కాయిస్తారా, నీ బొందెత్తారు. నీ సమాజాన్ని బాగు చేసుకోవడం నీకే. మా ఈదు బాలేదు కంప్లైంట్ చేయండి, మా ఊరు బాలేదు చెప్పండి.
లోకల్ లాండర్కి చెప్పండి, నాయకులకి చెప్పండి, మా కుర్రగాళ్ళు బాగా చదువుకోవాలని చెప్పండి. వాళ్ళు బాగుంటేనండి మాకు గౌరవం, వాళ్ళు బాగుంటేనండి మా కిరీటాలు, మా తరం తర్వాత ఈ తరం బాగుపడితేనండి మా ఊరికి భవిష్యత్తు, మా బిడ్డలు మాకు కిరీటాల్లా ఉండాలని చెప్పండి. చెబుతున్నారా? చెప్పరు. బైబిల్ చెప్తుంది, ఇదిగో మీ బిడ్డలు మీకు కిరీటాల వలె ఉండాలి. ఎక్కడున్నారు? పలానా వారు అబ్బాయి ఏం చేస్తాడు, ఏం చేయడు, ఏం చేయాలో ఆలోచిస్తుంటాడు. పలానా వారు అబ్బాయి ఏం చేస్తాడు, అదిగో పలానా వాడు ఎక్కడున్నాడు, ఆడికో నిక్ నేమ్స్ ఉంటాయి, ఏటాడు ఆడెక్కడుంటాడు, ఆడి పేరెట్టి పిలుస్తాడు, ఆడిని ఎవడో గుర్తుపట్టరు, ఆడికో నిక్ నేమ్ ఉంటుంది ఊర్లో. ఆ ఊర్లో నిక్ నేమ్ ఏంటి చెప్పండి? అడివాడు. అడవి పనులు చేస్తాడు, అన్నీ అడవి. కాకి చెప్పండి, నిక్ నేమ్లు చెప్పండి. ఇంకా తిండిగాడు, బొండోడు, పేర్లు అడుగుతున్నాను. నీ పేరు నీకే గుర్తింపు లేనప్పుడు, నీ పేరు చేత నిన్నే గుర్తించలేనప్పుడు సైకోగాడు, మెంట్లోడు, బ్లేడుగాడు, రకరకాల పేర్లు, ఇలాంటి పేర్లు, నీ పేరు నీ సొంత పేరు నీకే ఐడెంటిఫికేషన్ నీ ఊర్లో నీ వీధిలో లేకపోతే, నీ పేరు నీకే పేరు లేకపోతే మీ అయ్యకి మీ అమ్మకి నువ్వు పేరు తెస్తావా అడుగుతున్నాను నేను. మీ అమ్మా నాన్నకి పేరు తెచ్చి తేగలవా? పలానా వాడు కుర్రోడండి, పనోడండి అని చెప్పుకోవాలి. పలానా వారి పిల్లలండి బాగా చదువుతారని అని చెప్పుకోవాలి. పలానా వారి పిల్లలండి చక్కటి పిల్లలండి, పద్ధతైన పిల్లలండి అని చెప్పుకోవాలి. చెప్పుకుంటున్నారా? కిరీటాలంటే మీ అమ్మకే నాన్నకో చిన్న కిరీటం కొంటామని కాదు. కిరీటం అంటే నువ్వు గౌరవంగా ఉండి వాళ్ళ గౌరవాన్ని తేవడమే కిరీటం. రెండవది, తండ్రులు కుమారులకు అలంకారంగా ఉండాలంట. ఇక్కడ జాగ్రత్తగా వినండి. కొడుకులేమో తండ్రులకి గౌరవాన్ని తేవాలి. నెక్స్ట్, తండ్రులేమో కొడుకులకి పిల్లలకి అలంకారం తేవాలి. మరలా నేను అడుగుతున్నాను, కొడుకులేమో ఎవ్వరూ మాటినాలే లేరు, కూతుర్లు ఉన్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను. పెద్ద కళ్ళే చూడండి, అక్కడ కూతుర్లు ఉన్నారా అడుగుతున్నా. ఎక్కడున్నారండి? మాట్లాడకే, జాగ్రత్త, ఎవరి బల్లి ఎక్కకే, మాట్లాడకమ్మా, ఎలా వెళ్ళావు అలా రా అంటే ఇంటికి వచ్చిందట. ఎవరే వాళ్ళతో మాట్లాడుతా? ఫ్రెండ్ మమ్మీ అందట. ఫ్రెండ్ ఏంటి అడుగుతున్నాను? ఫ్రెండ్ ఏంటి? ఈ ఫ్రెండ్ అని మీ అమ్మకి చెప్పు, ఈ ఫ్రెండ్ అని మీ నాన్నకి చెప్పు. రేపు పొద్దున్న పెళ్ళి ఈ దిక్కుమాలిన పిక్స్ ఈ ఫేస్బుక్లో పెడుతున్నారు. ఆ పెళ్ళి అయినోడు అడిగితే ఆడికి ఫ్రెండ్ అని చెప్పు, అప్పుడు స్టార్ట్ అవుద్ది రగడ. గుర్తెట్టుకో. ఎవరండి అమ్మాయి అలా అలా నిలబడి ఆ రోడ్డు మీద, ఆ భీమవరం బస్ స్టాండ్లో లేదా ఈ సెంటర్లో అలా నలుగురు పిల్లలతో మాట్లాడుతుందంటే పలానా వారి మనవరాలండి, పలానా వారి కూతురండి అంటే గౌరవమా? సిగ్గు. గుర్తుపెట్టుకోండి. పలానా వారి పిల్లండి, బైబిల్ ఎంత బాగా చదువుద్దో. పలానా వారు అమ్మాయి అండి, ఎంత బాగా పాటలు పాడుద్దో. పలానా వారు అమ్మాయి అండి, ఎంత చక్కగా మౌనంగా ఉంటుందో. అసలు ముఖాల తెలియని వ్యక్తులతో ఎంత మంచి వ్యక్తి అని గౌరవం తెచ్చే క్రైస్తవ బిడ్డలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలుగా తల్లిదండ్రులైన మీరు వాళ్ళకి గౌరవంగా ఉండాలి, మీరు వాళ్ళకి గౌరవంగా ఉండాలి. ఎప్పుడు అలా మాట్లాడితే తల్లిదండ్రులను ఎదిరిస్తుంది, తల్లిదండ్రులు ఎదిరిస్తున్నాడు. వీళ్ళు ఇరువురు ఎవరి పిల్లలండి అంటే నేను అడుగుతున్నాను. ఎవరి పిల్లలు? పాము పిల్లల ధైర్యం ఒక్కొక్కరు. అందుకే చెప్తున్నాడు చూడండి, పిల్లలారా, కుమారులారా, వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారం. తండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలట. తండ్రులు కుమారులకు అలంకారం తెచ్చేలా ఉండాలట. మనకు వీడియో చూశాను, తాగేసి డ్రైనేజీలో పడిపోయి కాళ్ళు పైకెట్టి తల ఇలా వెనక్కెట్టి అలా పైనుంచి మురికి నీరు పోతుంటే అలా సోతున్నాడు అన్నాడు. నేను అడుగుతున్నాను, ఎవడ్రా డ్రైనేజీలో పడిపోయాడని స్కూల్ పిల్ల దారంట అంతా వెళుతూ మాట్లాడుకుంటూ ఎవర్రా ఈడని అడిగితే అందులో నీ కొడుకుంటే మా నాన్న అని చెప్పుకోగలడా? ఆ తాగేసి డ్రైనేజీలో దొలుతున్నవాడు ఎవడ్రా అంటే మా నాన్న అని చెప్పుకోవడం సిగ్గు. నీ గర్భాన్ని పుట్టినందుకు తాగి పడుతున్నారని అడుగుతున్నాను. నీ పిల్లలు ఎదిగి చదువులకు వెళ్తున్నప్పుడు నువ్వు తాగుతున్నావంటే తాగుబోతాడు మా నాన్నని చెప్పుకోగలరా? సోమరోడు మా నాన్నని చెప్పుకోగలరా? మా నాన్న చేసే పనికి మాలి పనులని చెప్పుకోగలరా? మా నాన్న గొడవ మనుషులని చెప్పుకోగలరా? వాళ్ళ నాన్నంటరా అక్కడ దొలుతున్నాడని చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ ముందు వాడికి ఎలా ఉంటుంది? నాన్నగానే కొడుకులు తగ్గట్టు మా నాన్న
గౌరవపదమైన అదిగో ఆ గౌరవపదమైన వ్యక్తి, ఆ గౌరవపదమైన మనుష్యుడు మా నాన్న అని చెప్పుకునేలా ఉండాలి. తల్లులు ఉన్నారా? ఎక్కడున్నారు చెప్పండి? ఆ సీరియల్ చూడడం జరుగుతుంది. ఆవిడెవరో సీరియల్లో ఫోను మాట్లాడుతూ ఎత్తుకున్న పిల్లోని ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయిందండి. ఫ్రిడ్జ్లో పిల్లోని పెట్టేయడం ఏంటండి? పిల్లోని ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయింది. ఫోన్లు పిచ్చి, టీవీలు పిచ్చి, ఆ చెత్తంతా బుర్రకెక్కించుకుంటున్నారు. అడుగుతున్నాను, అలా రోడ్ల మీదకి వచ్చి మీ ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే, మీ ఇష్టం వచ్చినట్టు గౌరవం లేకుండా ఉంటే అడుగుతున్నాను, ఎవరండి ఈవిడంటే? ఫలానా వాడి అమ్మరా అంటే ఎలా ఉంటుందండి? ఆ గౌరవం గుర్తుపెట్టుకోండి. మీరు ఒకరికి ఒక్కరు గౌరవంగా ఉండాలంటే తండ్రులు పిల్లలకి గౌరవంగా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులకి చెప్పండి కిరీటం వలె ఉండాలి. మీరున్నారా? డౌట్ మనకి. మీరున్నారా? డౌట్ మనకి. మీరు నన్ను అడిగితే నేను ఎలా ఉన్నానో మీకు తెలియదు, మీకు డౌట్. అందుకే మీ ఫ్యామిలీ నాకొద్దు, నా ఫ్యామిలీ కోసం మీకొద్దు. మనకి బైబిల్లో కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఆ విధముగా బతికిన వారు ఉన్నారు, ఆ విధముగా జీవించిన వారు ఉన్నారు. వాళ్ళ జీవితాలు ఎప్పటికీ రోల్ మోడల్గానే నిలబడ్డాయి. చూద్దాం ఒకసారి రండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం నుండి, యెషయా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం నుండి. యోతాము కుమారుడైన సిరియా రాజైన నేను చదువుతాను చూడండి. యోధారాజైన ఉజ్జియా మనముడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెకాహును యుద్ధము చేయవలన యెరూషలేము మీదకి రాగా వచ్చిరి గాని అది వారి వలన కాకపోయాను. అప్పుడు సిరియానీయులు ఎఫ్రాయిములు తోడు చేసుకుంటారని దావీదు వంశస్థులకు తెలియబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలిపోయాను. అడుగుతున్నాను, చదివిన దాంట్లో ఏమన్నా అర్థమైందా? సిగ్గులు ఎక్కడ ఒప్పుకుందా చెప్పండి? ఏం అర్థం అవ్వలేదు. ఆ ఒక్క అధ్యాయం అర్థం అవ్వాలంటే ఆ రోజు జరుగుతున్న పొత్తు రాజకీయాలు అర్థం అవ్వాలి. ఏం జరుగుతుంది? ఒక నేపథ్యం జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. అది 2024 యుద్ధ వాతావరణం కాదు, ఈ ఎలక్షన్ వారి కాదు. అసలు రాజకీయాలంటే ఏంటో ప్రపంచంలో మిడిల్ ఆసియాలో ఆ రోజుల్లో పరిపాలించిన మహాసామ్రాజ్యాల యొక్క కూటమి ఆ రోజు పొత్తు రాజకీయం అవ్వబోతుంది. ఆ రాజకీయాల పరంపరని యెషయా రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే యోధా దేశానికి ఒక రాజు ఉన్నాడట, ఇశ్రాయేల్ దేశానికి ఒక రాజు ఉన్నాడట, సిరియా దేశానికి ఒక రాజు ఉన్నాడు. అంటే సుమారు ఈ చదివిన వచనంలో ఎంతమంది రాజులు ఉన్నారు? 3 రాజులు ఉన్నారు. ఇజ్రాయేల్ దేశానికి రాజకుడు, నెక్స్ట్ యోధా దేశానికి రాజకుడు, నెక్స్ట్ సిరియా దేశానికి రాజకుడు. అదేంటి? ఇజ్రాయేల్కి యోధాకి ఒక రాజు ఉండడంటే ఉండడు. కొంచెం చరిత్ర ఎందుకుంటారంటే ఇశ్రాయేల్కి మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు ఎంతకాలం పరిపాలించాడు? 40. సౌలు తర్వాత మళ్ళీ దేవుడు ఇష్టపడిన రాజు ఎవడు? దావీదు గారు ఎంతకాలం పరిపాలించారు? 40. నెక్స్ట్ దావీదు తర్వాత రాజు ఎవరు? సొలొమోను తర్వాత పరిపాలించిన రాజులు కరువైపోయారు. అంటే సౌలు 40, దావీదు 40, సొలొమోను 40, 120 అంటే ఒక శతాబ్ద కాలము తర్వాత దేశం 2 ముక్కలైంది. ఎందుకు 2 ముక్కలైంది? సొలొమోనుకి కుదురులేని కొడుకులు పుట్టారు, మాటనను కొడుకులు పుట్టారు. ఎందుకంటే సొలొమోనుకి పుట్టిన కొడుకులు, ఆ సొలొమోను తల్లులు సంస్కృతి వేరు గనక పద్ధతి లేని కొడుకులు పుట్టారు. ఎందుకంటే ఈయన కూడా రోల్ మోడల్గా కొంచెం అన్ఫిట్ కనుక వాళ్ళ యొక్క తతంగాలు కూడా ఘోరంగా ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడైతే పుట్టారో ఈ పుట్టినప్పుడు జరిగిన వైనం ఎలా ఉందంటే ఈ పుట్టినోళ్ళు సొలొమోను సింహాసనం మీద కన్నేశారు.
అంటే నాన్న వెళ్ళిపోయిన వెంటనే ఆ సింహాసనాన్ని దేశాన్ని 2 ముక్కలు చేశారు. ఆ 2 ముక్కలు ఎలా చేశారంటే ఇజ్రాయేల్ దేశాన్ని 2 భాగాలు చేసి ఉత్తర భూభాగం, దక్షిణ భూభాగం చేశారు. అర్థమవుతుందా? మన దేశం కూడా 4 భూభాగాలు, అందులో మనకు మెజారిటీ మన దక్షిణ భూభాగం, ఉత్తర భూభాగం. దేశంలో మధ్యలో ఉండి ఈ భాగాలు ఉత్తర భూభాగం, దక్షిణ భూభాగం అని ఎలా పిలుచుకుంటాము. దేశము కూడా 2 భూభాగాలుగా విడిపోయింది, ఉత్తర భూభాగము, దక్షిణ భూభాగం. అంటే ఇజ్రాయెల్ దేశంలో ఉత్తర భూభాగంలో ఎవరుంటారు? 10 గోత్రాలు ఉంటాయి. ఎన్ని? బాగా వినండి, 10 గోత్రాలు. ఆ 10 గోత్రాల వారిని ఏమంటారంటే ఇశ్రాయేలీలు అంటారు. ఆ 10 గోత్రాల వాళ్ళని ఇశ్రాయేలీలు. 2 గోత్రాలు పక్కకు వచ్చే కిందకి, ఈ ఉప్పు సముద్రం ఉంటుందిగా, ఈ గలిలయ సముద్రం యెరూషలేం ప్రాంతం దగ్గర నుంచి ఈ కిందకు వచ్చిన ఈ భూభాగాన్ని ఏమంటారంటే దక్షిణ భూభాగం అంటారు. ఈ దక్షిణ భూభాగంలో 2 గోత్రాలు ఉంటాయి. ఆ 2 గోత్రాలు యోదా, బెన్యామిన్. ఈ రెండిటిని కలిపి యూదులు అంటారు. ఆ 10 గోత్రాలను కలిపి ఇశ్రాయేల్ అంటారు. అంటే ఈ 10 గోత్రాలకి రాజు వేరు, ఈ 2 గోత్రాలకి రాజు వేరు. అప్పుడు ఈ 12 గోత్రాలకు ఒకే రాజు ఉండేవాడు సొలొమోను వరకు. సొలొమోను చనిపోయిన తర్వాత గోత్రాలు విడిపోయి దక్షిణము, ఉత్తరంగా విడిపోయాయి. ఎప్పుడైతే అన్నదమ్ములు లాంటి వాళ్ళు విడిపోయారో బయట వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? లోకువ దొరుకుద్ది. ఎప్పుడైతే వీళ్ళు విడిపోయారో ప్రతి ఒక్కడు యెరూషలేము ఇశ్రాయేలు మీద కన్నేశాడు. ఎలా దాన్ని ఆక్యుపై చేద్దామా అని, ఎలా దీన్ని ఆక్రమిద్దామని. ఎందుకంటే ప్రపంచంలో మంచి దిగుబడి వచ్చే పంట ఎక్కడ దొరుకుద్దండి? ఇజ్రాయెల్ దేశంలో. ఇప్పటికీ మీరు చూడండి, అక్కడ దిగుబడి ఏకంగా వంకాయే పొట్లకాయ అంత ఉంటుంది, అంత దిగుబడి వస్తుంది అక్కడ. మీరు బైబిల్ స్టడీస్, బైబిల్ రికార్డ్స్ మీరు చూడండి. ద్రాక్ష గుత్తులు మనకు తెలుసు, కానీ బైబిల్లో ద్రాక్ష గెల అంటే ఏ కొబ్బరి చెట్లు కొంటే గెల్లు, అలాంటి గెల అంటే గెలంటే ఎంత సారవంతమైన నేల. నిజానికి అదంతా రాళ్ళు రప్పలేరియా, కొండ ప్రాంతం. కానీ కొండ ప్రాంతమైనను వ్యవసాయ ఉత్పత్తి క్రమంలో ఈ రోజుకి ఆ దేశానిదే హవా. అప్పుడప్పుడు మన దేశ అధినేతలు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి అక్కడి నుంచి వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడ తీసుకొచ్చి అక్కడ వ్యవసాయ ఉత్పత్తి క్రమాన్ని మనం కూడా వాడాలని అప్పుడప్పుడు ఆ టెక్నాలజీ ఇక్కడ తెద్దామని చూస్తారు. అడుగుతున్నాను, తెచ్చేంత మాత్రాన దిగుబడి వచ్చేస్తుందా? నేను అడుగుతున్నాను. రాళ్ళల్లో పంట దిగుబడి వస్తుంది, కానీ మనకి ఇలాంటి మంచి నల్ల రేగడి, ఎర్ర రేగడి ఏరియా మంది, కానీ ఈ రేగళ్ళు అంత దిగుబడి రాదు. అందుకే ఆ దిగుబడి రాక మీ సైడ్ అంతా చెరువులు తవ్వేశారు. వ్యవసాయం కన్నా చెరువులే బాగున్నాయని నడుపుతున్నాను. ఇదే మంచి మట్టిలో బాగాలంటే నడుపుతున్నాను. మట్టి ఉంటే సరిపోదు, దేవుడు దీవుని ఉండాలి. గుర్తుపెట్టుకోండి, దేవుడు దీవుని ఉంటే రాళ్ళల్లో కూడా బంగారాన్ని పండించవచ్చు. దేవుడు దీవునుంటే బండను బద్దల చేసి జలములను బయటికి తీయచ్చు. దేవుని దీవునుంటే ఆకాశాన్ని విప్పి మన్నాను కురిపించవచ్చు. అందుకే దేవుడు దీవుని ఉండాలి. ఇశ్రాయేలుకి దేవుడు దీవుడు ఉంది కనుకే ఆ రాళ్ల మధ్య బంగారం లాంటి పంట పండుతుంది. ఈ పంట మీద కరువు దేశపు రాజులందరూ కన్నేశారు. ఈ దేశంలో బంగారం ఉంది, ఈ దేశంలో కావలసిన స్థితిగతులు ఉన్నాయి, ఈ దేశంలో మనుషులు ఉన్నారు, ఈ దేశంలో అన్నీ ఉన్నాయి. ఏదోలా పట్టుకెళ్ళిపోదామని ఆ సంపద మీద కన్నేశారు. ఆ కన్నేసినోడు ఎవడంటే సిరియా రాజులు కాదు, ఆ పైన ఇంకొకడు ఉన్నాడు, భయంకరమైన క్రూరుడు, అసూరు రాజులు. ఈ అసూరు రాజులు అన్నవారు ఈ దేశం మీద కన్నేసి ఎలా ఈ దేశాన్ని తీసేసుకుందామని ప్లాన్ చేశారు. వచ్చే ముందు వార్నింగ్ ఇస్తారు. ప్రతి దేశానికి పూర్వం నుండి చుట్టూ ప్రాకారాలు ఉంటాయి. ప్రాకారాలు తెలుసుగా, చైనా వరకు ఉంటాయి. ఆ మధ్య ఆసియా దేశాలన్నిటికీ దేశం చుట్టూ గోడలు ఉంటాయి, మొత్తం గోడలు. ఆ గోడ దాటే ఎవడైనా లోపలికి రావాలి. మనకి ఏ గోడలు లేవు. ఆ గోడ దాటి లోపలికి రావాలని ఉంటాయి. ఎందుకంటే మన భూభాగం పెద్దది, ఎంత గోడని కడతారు. అందుకే ఇజ్రాయెల్ దేశమైనా యెరూషలేము సిటీ అయినా అది హబ్బులా ఉండేది కనుక, అది తక్కువ భూభాగం కనుక చుట్టూ ప్రాకారం కట్టి ఎవడైనా లోపలికి వస్తే ప్రమాదం అన్నట్టు సంకేతాలు ఇచ్చేవారు. అయితే ఈ లోపు బయటోడు తెస్టేసుకుని వచ్చాడు, వాడి పేరు అసూరు రాజు.
అశ్షూరు రాజు వచ్చి వార్నింగ్ ఇచ్చాడు, ఇదిగో మీ దేశాన్ని మేము ఎత్తుకెళ్ళిపోదాం అనుకుంటున్నాం అన్నాడు. వీళ్ళు ఇచ్చేస్తారా? ఎత్తుకెళ్ళిపోతున్నామంటే ఇవ్వనన్నారు. ఇవ్వకపోతే ఎలా తీసుకోవాలో నాకు తెలుసని, బాగా వినాలి రాజకీయం ఇది, ఇవ్వకపోతే ఎలా తీసుకోవాలో నాకు తెలుసని వాడు ఒక వార్నింగ్ పంపిస్తాడు. ఆ వార్నింగ్ ఏంటంటే, మనిషి బతుకుండగానే ఈ పై తోలు ఉంటుంది చూసారా, చర్మం, ఈ తోలుని జంతువుకు ఒలిసినట్టు ఒలిసేస్తాడు మనిషి బతుకుండగా. అలా ఒలిసేసిన మనిషిని ఎప్పుడైతే ఈ పై చర్మం, ప్రతి ఒక్కరికి ఇంత ఉంటుంది దళసరు, మనకి ఎంత బక్కగా ఉన్నా, ఈసారి పోస్ట్ మార్టంకి వెళ్ళినప్పుడు చూడండి ఎంత దళసరు ఉంటుంది. ఆ చర్మాన్ని ఒలిచేస్తే లోపల కండరం ఉంటుంది, కండరంలో కలిసిపోయి నరాలు ఉంటాయి. ఇవి ఎప్పుడైతే రక్తాన్ని చిమ్మాయో, ఆ చిమ్ముతున్న మనుష్యుని తీసుకొచ్చి ఆకాశానికి భూమికి మధ్య అలా వేలాడదీసిన ఏదో ఒక ఫోల్ మీదో లేకపోతే బహిరంగ ప్రదేశంలోనే అక్కడ పడేసి వాడిని ఏదో అలా కొంచెం పైకి లాగితే ఈ తిరిగే పక్షుల రక్తాన్ని మరిగి అవి బతుకుండగానే తింటుంటే ఈ శవాన్ని చూపించి టౌన్కి వార్నింగ్ ఇస్తారు, ఇదిగో ఒప్పుకుంటే సరే సరే, ఒప్పుకోలేదా రాజుకు సైతం ఇలాంటి తిప్పలు తప్పవు అని వార్నింగ్ పంపిస్తారు. ఇది అశ్షూరు యొక్క యుద్ధాల నేపథ్యం. రెండవది, గర్భిణీ స్త్రీలను తీసుకొస్తారు. ఆ గర్భిణీ స్త్రీలను పట్టుకుని ఏం చేస్తారంటే, ఆమె మానవంలో కత్తి దించి ఆ జననాంగం కింది నుంచి పై వరకు ఆ గర్భాన్ని చీరి ఆ బిడ్డను బయటికి లాగేస్తారు. లాగే ఆ బిడ్డని కిందేసి కొడతారు, ఆమె చర్మాన్ని కూడా ఒలిసేస్తారు, క్రూరంగా హింసిస్తారు. ఈ క్రూరమైన హింసను చూసి వెంటనే దేశం లొంగిపోవాలని వార్నింగ్ ఇస్తారు. అంత క్రూరమైన వారు అశ్షూరు రాజులు. అలాంటి రాజులు తిష్టేసి కూర్చున్నారు ఇజ్రాయెల్ దేశానికి దగ్గరలోను, యెరూషలేముకి దగ్గరలో. ఇలాంటి టైంలో ఎప్పుడైతే వీళ్ళు తిష్టేసి కూర్చున్నారో, వీళ్ళు కూర్చున్నప్పుడు వెంటనే వార్నింగ్ల మీద వార్నింగ్లు వస్తున్నాయి. ఈ లోపు కంగారు అయింది ఇజ్రాయెల్ దేశం. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం వేరు, యోధా దేశం వేరు. ముందు యోధా దేశం మీదకి వెళ్ళాలంటే ఏ దేశాన్ని కొట్టాలి? ఇజ్రాయెల్ దేశాన్ని కొట్టి రావాలి. ఇప్పుడు ఈ దేశంలోకి రావడానికి వీళ్ళు ఏం చేస్తారంటే, ఇజ్రాయెల్ దేశాన్ని ముందు ఏదోలా ఆక్యుపై చేద్దాం అనుకుంటారు. అయితే ఇజ్రాయెల్ దేశానికన్నా ముందే దొరికేసి ఇంకో చిన్న దేశం ఉంది. ఆ దేశం ఏంటి? సిరియా దేశం. అంటే ముందు యోధా దగ్గరికి వెళ్ళాలంటే రెండు దేశాలు దొరికేస్తాయి. ఏ దేశాలు చెప్పండి? ఇజ్రాయేలు, సిరియా. ఇప్పుడు ఇజ్రాయేల్ని సిరియాని పట్టుకుంటేనే యోధా దేశం దొరుకుతుంది. అంటే ఇలా 1 by 1 ఒలుసుకుంటా వెళ్ళిపోదాం అనుకున్నారు. ఈ వార్త ఇశ్రాయేల్ వాళ్ళు సిరియా వాళ్ళు మాట్లాడుకున్నారు. అయ్యా మనకి గొడవలు ఉంటాయి, అంటే సిరియా వాళ్ళకి వీళ్ళకి గొడవలు ఉన్నాయి, మనకి గొడవలు ఉంటే తర్వాత చూసుకుందాం, ముందు ఆ క్రూరమైన అశ్షూరుగాడు మన మీదకి రాకుండా ఏదోలాగా ఆపుదాం. ఆన్ని ఆపడానికి మనం కూడుకొని ఒక పొత్తు రాజకీయం చేస్తే కానీ వాడిని ఆపలేమన్నారు. ఎవరిని? అశ్షూరు. వాడిని ఆపాలంటే ముందు మనం కలవాలి, మన గొడవలు తర్వాత చూసుకుందామని వీళ్ళిద్దరూ కలిశారు. తర్వాత ఆలోచించుకున్నారు, మన ఇద్దరం కలిస్తే సరిపోదు బలం, ఇంకో దేశం కూడా కలవాలి. పక్క దేశం ఏ దేశం ఉంది చెప్పండి? యోధా దేశమైన మనతో కలిస్తే బాగుంటుందని యోధాకి కౌరు పంపారు. యోధా దేశం రాజు ఏమన్నాడంటే, పోతే మీ ఇద్దరు పొండి, నేను కలవను అన్నాడు. అప్పుడు వీళ్ళిద్దరు అన్నారు, పోతే ముగ్గురం పోయి ఫైట్ చేయాలి, కానీ మా ఇద్దరిని అలా వదిలేసి నువ్వు రానంటే ఊరుకోము. అసలు నీ వల్లే యోధా ప్రజలు మా మాట వింటలేదు కనుక ముందు రాజైన ఆహాజు గారిని చంపేద్దామని ఫిక్స్ అయ్యారు. నా మాట అర్థమైంది? రాజకీయం అంటే ఇజ్రాయెల్ దేశం సిరియా దేశం ఒకటైంది. వీళ్ళిద్దరు కలిసి యోధానికి జతకు రమ్మన్నారు, యోధా దేశాన్ని రానన్నారు యోధా ప్రజలు. ఎందుకంటే ఆ రాజు వద్దన్నాడు. ఇప్పుడు ఈ రాజు వల్లే వద్దంటాడు కనుక ముందు ఈ రాజుని తీసి ప్రజలను మన వైపు తిప్పుకుందాం, అప్పుడు మనం ముగ్గురం కలిసి ఆయన ఎదిరిద్దాం. ఎవరిని? ఆ పైనుంచి వస్తున్నాడు, ఎవరు? అశ్షూరు. ఆయన ఎదిరిద్దామని ముందు యుద్ధము ఈ ఇద్దరు కలిసారు. సొంతోలండి, ఇశ్రాయేలీలు ఆ పక్క దేశమైన సిరియా వాళ్ళు కలిసి యోధా మీదకి ముందెళ్ళంటే అశ్షూరు ఓ పక్కన వచ్చేస్తుంది, రెండో పక్కన ఇశ్రాయేలు సిరియా కలిపి వస్తుంది. ఇలాంటి టైంలో దేవుడు యెషయా ద్వారా ఈ అధ్యాయం రాయిస్తున్నాడు. అర్థమైంది? ఇంత రాజకీయం ఉందా వెనకాల? ఈ అధ్యాయం రాయిస్తూ ఏమని చెప్తున్నాడు చూడండి. ఇజ్రాయెల్ దేశానికి రాజు రెమల్యా కుమారుడైన పెకాహు.
సిరియా దేశానికి రాజు రెజీను, యోధా దేశానికి రాజు ఆహాజు. ఈ ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు చూడండి, నేను చదువుతున్నాను. వీరిద్దరూ కలిసి ఆ రెండవ మాట, పెగాహు యుద్ధము చేయవలనని యెరూషలేము మీదకి వచ్చిరి. కానీ యెరూషలేములో ఎవరుంటారు? యెరూషలేము దేనికి రాజధాని? ఆంధ్ర రాష్ట్రానికి కాదు, చెప్పండి. దేనికి రాజధాని? యోధా దేశానికి రాజధాని. నెక్స్ట్ ఇశ్రాయేల్ రాజధాని ఏది? ఎఫ్రాయిము లేదా షోమ్రోను రాజధాని. అంటే ఎఫ్రాయిము ఇజ్రాయేల్ దేశానికి రాజధాని. అంటే ఎఫ్రాయిము ఇజ్రాయేల్ దేశానికి రాజధాని అయితే యోధా దేశానికి రాజధాని ఏంటి? యెరూషలేము. ఇప్పుడు యెరూషలేము మీద కంటే యూదుల మీదకి యుద్ధము చేయవలనని వచ్చిరే కానీ అది వారి వలన కాకపోయినప్పుడు సిరియానీయులను ఎఫ్రాయిము, అంటే సిరియా అంటే ఈ సిరియా దేశస్తులు, ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేలు వారు తోడు చేసుకున్నారని దావీదు వంశస్థులకు తెలియబడగా. దావీదు వంశస్థులు అంటే ఎవరు? దావీదు ఏ గోత్రం చెప్పండి? యోధా గోత్రం. దావీదు గోత్రం మీదకు వస్తున్నారని వారికి తెలియబడగా వారి హృదయాలు గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయములను వారి జనుల హృదయాలను కదలిపోయెను. ఆగుదాం. ఇప్పుడు యోధా దేశానికి భయం వచ్చింది. ఏం భయం? ఆ పైనుంచేమో గర్భాలు సీరేసి సోలాలు గుచ్చేసేవాడు వస్తున్నాడు. ఎవడాడు? అసూరు. ఇటువైపు పక్కనున్న వారేమో బల్లాలు కత్తులు తీసి దూతున్నారు. వీళ్ళెవరు? ఇజ్రాయేల్, సిరియా. ఇటు నుంచేమో దగ్గర అనుకున్న వీళ్ళు వచ్చేస్తున్నారు. పైనుంచేమో వాడు వస్తున్నాడు. ఎవడు? ఈ పైనుంచి ఆ అసూర్ అన్నవాడు వస్తున్నాడు. ఇటు నుంచి ఎఫ్రాయిమీలు, ఇశ్రాయేలు వస్తున్నారు. ఈ రెండిటి మధ్య అలా నిలబడిపోయింది యోధా దేశం. అలాంటి టైంలో యోధా దేశానికి ధైర్యం కావాలి. ఎందుకంటే యోధా గోత్రం ఉంటేనే యేసుక్రీస్తు వస్తాడు. యోధా గోత్రం ఉంటేనే మరియమ్మ, యోధా గోత్రం ఉంటేనే యోసేపు, యోధా గోత్రం ఉంటేనే యేసుక్రీస్తు జననం. అప్పటి వరకు ఈ గోత్రం నిలబడాలి అంటే మంచోడో చెడ్డోడో ఆ గోత్రము, ఆ గోత్రాన్నేలే రాజు బతికుండాలి అంటే ముందు మానసికంగా వీళ్ళకి ధైర్యం చెప్పాలి. వీళ్ళకి ధైర్యం చెప్పాలి అంటే ఎవరిని పంపాలి? ఏ రాజుని కాదు. ఎవరిని పంపాలి? ఆకాశం నుంచి దూత కాదు. ఎవరిని పంపాలి? ఒక పాస్టర్ గారిని పంపించారు. ఆ పాస్టర్ గారి పేరు యెషయా. వెళ్ళే ముందు పాస్టర్ గారిని ఒక్కడనే వెళ్ళొద్దన్నాడు యెహోవా దేవుడు. మరి ఎవరిని తీసుకెళ్ళాలి? వెళ్ళే ముందు నీ కొడుకును కూడా తీసుకుని వెళ్ళాడు. ఎందుకు? కొడుకు ఎందుకు? ఎందుకో ఒకసారి చదువుదాం చూడండి, 3వ వచనం. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగూ సెలవిచ్చెను, యూదుల రాజైన ఆహాతుని ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన సయర్యాషీబును సాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడ వరకు పోయి అతనితో ఇలాగు చెప్పుము, భద్రము సుమే, నెమ్మలించుము, పొగరాయిచున్న ఈ 2 కొరకంచుల కొనలకు అనగా రెజీనును సిరియానీల రెమల్య కుమారుడైన వారి కోపాగ్నికి జడియకు నీ గుండె అవియనీయకము. సిరియానీలు, ఎఫ్రాయిమీలు, రెమల్య కుమారుడు నీకు కీడు చేయవాలని ఆలోచించుచు వారు రకరకాల పన్నాగాలు పన్నుతున్నారు, నువ్వు అస్సలు భయపడకన్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయి. అంటే ఇప్పుడు 2 రాజకీయాలు అతని మీదకి వస్తున్నప్పుడు దేవుడు పాస్టర్ గారైన యెషయా గారిని పంపించి ఏమని చెప్తున్నారు చూడండి, భద్రము సుమే, నెమ్మలించు, పొగరాయిచున్న ఈ 2 కొరకంచుల తాటాకి చప్పుళ్లకు భయపడకు. అసూరుగాడు రావడానికి ముందే వీళ్ళు వచ్చి నిన్నేదో చేయాలనుకుంటున్నారు, వీళ్ళు నిన్ను ఏమీ చేయలేరు. నేను చెప్తున్నాను, ఏం కాదు, భద్రము సుమే, టెన్షన్ అవ్వకు, నీ నడుమును బిగించు, వాళ్ళ కోపాగ్ని జడియకు, నీ గుండె అవియ నీకు టెన్షన్ అయిపోకు.
రాజుకి మాట చెప్పాలంటే రాజు అప్పటికి ఏ పనుల్లో ఉన్నాడు? తన దేశానికి కావలసిన నీటి పారుదల, యుద్ధం వస్తే కావలసిన నీరు, ఆహారము, లోపల దాక్కుండిపోయి బయట ఇలా తెస్టేసి కూర్చుంటే బతకడానికి కావలసిన ఆ నెల రోజుల ఆహారాన్ని సంపాదించుకోవడానికి రాజు ప్రయత్నాల్లో రాజుండి భయపడుతున్న వేళ యెషయాలు చెప్తున్నాడట ఏమని? యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా సెలవిచ్చినదేమనగా భయపడకు, నీ మీద ఏగ కూడా వాలదని చెప్పాడు. నేను అడుగుతున్నానండి, దేవుడు పంపించి నీకు ఏం కాదు అని చెబితే ఆ రోజుల్లో ఉన్న అలవాటు ఎంత తెలుసా? నాకు ఏమీ కాదు అనడానికి ప్రూఫ్, విట్నెస్, సాక్ష్యము, ఆధారము ఏముందని యెషయా అడిగితే చెప్పు. ఆధారం ఏదో కాదు, నా కొడుకే ఆధారము. ఏంటట? నా కొడుకే ఆధారం. ఆ కొడుకు పేరు ఏంటో తెలుసా? సయర్యాషీబు. సయర్యాషీబు అంటే ఎబ్రూ పేరుకి అర్థం ఉంది. సయర్యాషీబు అంటే యోధా గోత్రపు శాసము మీద ఏగ కూడా వాళ్ళతో, ఇదిగో ఈ కొడుకు ఉన్నంత కాలము ఈ ఊరికి దేశానికి డోకా లేదని అర్థం వచ్చే పేరే చెప్పండి, సయర్యాషీబు. అంటే ఆ రోజు జరుగుతున్న భీకర యుద్ధాన్ని ఆపేయడానికి ఎవరు అడ్డుగా నిలబడ్డాడట? యెషయా పెద్ద కొడుకు. నా మాట అర్థమవుతుందో లేదంటే ఆ రోజు యెషయా యొక్క పెద్ద కొడుకు యుద్ధాన్ని ఆపేస్తాడు. యెషయా యొక్క పెద్ద కొడుకు యుద్ధము రాదు అనడానికి రాజుగా సాక్ష్యంగా ఉన్నాడు, రాజు పక్కన సాక్ష్యంగా. అంటే ఆ రోజు సాక్ష్యాలు బైబిల్ లేవు. ఆ రోజు సాక్ష్యం ఇదిగో కదిలే సాక్ష్యాలనే సాక్ష్యంగా పెట్టాడు. నేను అడుగుతున్నాను, ఆ రోజు అన్ని రాజకీయాల మధ్య, అన్ని యుద్ధాల మధ్య యోధా దేశం మీదకి యుద్ధము రాదనడానికి ఎవరి కొడుకు సాక్ష్యం అంట? యెషయా కొడుకు సాక్షిని. అడుగుతున్నాను, ఈరోజు మన కొడుకులు యుద్ధాలను ఆపేసేంత కొడుకులు ఉన్నారా అడుగుతున్నాను. చెప్పండి చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను. మన కొడుకులు యుద్ధాలను ఆపేసే కొడుకులు ఉన్నారా? మన కొడుకులే గొడవలకి కారణాలు. ఎవరు గొడవ అంటే ఈ పనికి మాలినోడెట్టిన గొడవ అని చెప్పుకుంటున్నారు. ఈడే కనుక కుదురుంటే ఈ రెండీదులు కొట్టుకోకుండా ఉందిరని చెప్పుకుంటున్నారు. మొన్న మధ్య న్యూస్ వచ్చింది, 2 ఊర్లు నరుక్కునే పరిస్థితి వచ్చింది. ఎందుకు? ఈ పనికి మాలిన కళ్యాణ మండపం నుంచి వెళ్ళిపోయిందంట. నరుక్కునే పరిస్థితిని అడుగుతున్నాను. ఇలాంటి పరిస్థితులు ఈరోజు కొడుకులు యుద్ధాలు నాపి గొడవలు నాపే కొడుకులు కూతురు లేరు. చెప్పండి, ఏల వల్లే గొడవలు అయిపోతున్నాయి, ఏల వల్లే నరుకు చేస్తున్నారు. పెద్దోళ్ళు జుట్టు బీక్కుని వీళ్ళ చేసే పనులకి చెప్పండి వీళ్ళే నరుక్కుని చచ్చిపోయేలా ఉన్నారు. ఆ రోజు యెషయా కొడుకు యుద్ధాన్ని ఆపాడు. అడుగుతున్నాను, మన కొడుకులు యుద్ధాన్ని ఆపదు కానీ గొడవలు లేకుండా ఉంటే చాలు. మన కొడుకులు యుద్ధాలు ఆపేంత వీరులు సూర్యులు కాదు, కానీ మన కొడుకుల వల్ల ఏ ప్రమాదం లేకుండా ఉంటే చెప్పండి చాలు. యెషయా కొడుకుని పంపించి, ఇదిగో వెళుతున్నప్పుడు ఈ కొడుకుని తీసుకుని వెళ్ళు. ఈ కొడుకుని తీసుకుని వెళ్ళి రాజు అడుగుతాడు, యుద్ధము రాదనడానికి సాక్ష్యం నా కొడుకే సాక్ష్యం. నేను మళ్ళీ అడుగుతున్నాను, కొడుకుకు తగ్గ తండ్రి చెప్పండి, తండ్రికి తగ్గ కొడుకు. ఎవరండి ఈ అబ్బాయి అని అడిగితే యెషయా గారి పెద్ద అబ్బాయి అండి. వీడి వల్లండి ఊరు అలా శాంతంగా బతుకుతుంది. ఎంత గొప్ప పేరండి తండ్రికి. ఎవరండి ఈ పెద్ద ఆయన? ఎవరి తాలిక అంటే అదిగో ఆ సయర్యాషీబు మనతో ఉంటాడుగా ఆ కుర్రాడు, వాళ్ళ నాన్నగారు రా యెషయా గారు. అంటే ఎంత గౌరవం అండి. తాగేసే తండ్రులు, తిరిగేసే కొడుకులు అడుగుతున్నాను, ఒకరికి గౌరవంగా ఉన్నారా? యెషయా కుటుంబాన్ని చూడండి, ఒకరికి ఒకరు గౌరవపదంగా ఉన్నారు. మరో వచనం చూడండి, అదే 8వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం చూడండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం, ఇదిగో నేనును యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము. వారు మమ్మల్ని చూసి ఏమంటున్నాడు చూడండి, ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాం.
యెషయా కొడుకులందరూ ఎలా ఉన్నారట? ఆ సమాజానికి సాక్ష్యాలుగా ఉన్నారట. యెషయా కొడుకులందరూ ఎలా ఉన్నారట? ఆ సమాజానికి అద్భుతాలుగా ఉన్నారట. వాళ్ళ కుటుంబం దేవుని కుటుంబంగా సాక్షార్థంగా అన్నారట. వీళ్ళున్నంత కాలం మన దేశానికి ఏమీ కాదన్నారట. నేను అడుగుతున్నానండి, మనం ఉన్నప్పుడు మన సంఘాలు, మన ఈదులు, మన ఊర్లు మనల్ని బట్టి మేలులు పొందగలవా అని అడుగుతున్నాను నేను. పొందగలవా? తండ్రి వస్తేనేమో కొడుకు రాడు, కొడుకు వస్తేనేమో తండ్రి రాడు. దరిద్రం ఏంటి చెప్పనా? తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి కూర్చుని తాగుతున్నారంట. ఆడేమో కాయ తెచ్చాడట, ఈడేమో గ్లాస్ తెచ్చాడట. సిగ్గులు ఎక్కడ ఇంట్లో కూర్చుంటే వాళ్ళ అమ్మ ఆమ్లెట్ వేసిందంట. ఇదేం వ్యవహారం అని అడిగితే సిగ్గులేని కుటుంబం, సిగ్గుమాలిన కుటుంబం అడుగుతున్నాను. తండ్రి కొడుకులు కలిసి కూర్చుని తాగడం ఏంటి? ఆ తాగుతున్న వారిని ఈవిడ అడగకపోగా ఈవిడ స్టఫ్ పట్టుకెళ్ళడం ఏంటి? నేను అడుగుతున్నాను, ఏం సంస్కృతి అని అడుగుతున్నాను. మనల్ని బట్టి గొడవలు రాకుండా ఆగో చెప్పండి. ఆడు తాగి ఈదులోకి వెళ్ళి రోడ్డు మీదకి పోయే ప్రతి ఒక్కనే తడితే అడుగుతున్నాను, పడతారా? ఈదులో వాళ్ళందరూ కలిసి తన్నుతారు. ఆ తన్నులు తట్టుకోలేక ఏ హాస్పిటల్కి పోతారు. ఆ హాస్పిటల్ పోయి సంపాదించినంత పట్టుకెళ్ళి పెట్టుబడులు పెడతారు. జరిగేది అదే కదండి. జరిగిన విషయం అదేగా, జరుగుతున్న పరిస్థితులు అవేగా. యెషయా చెప్తున్నాడు చూడండి, నేను నా కొడుకులు, నేను నా కుటుంబం సాక్ష్యాలుగా ఉన్నాం. ఊరు మాట్లాడుకుంది. యెషయా ఉన్నంతకాలం మన ఊరికేమీ కాదు. తండ్రికి తగ్గ కొడుకు చెప్పండి, కొడుకు తగ్గ తండ్రి. మరో కుటుంబాన్ని చూడండి. ఆదికాండము 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం. ఆనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. ఆనోకు మెతూషెలను కనిన తర్వాత 300-500 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఆనోకు దినములన్నీ 365 ఏండ్లు. ఆనోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిను. ఆగుదాం. చదివిన వచనాలు చిన్నవైనా సుదీర్ఘమైన వివరణ ఆ కుటుంబంలో ఉంది. ఆనోకు కూర్చి రాయబడిన వచనాలు 2-3 అయినా ఆయన తీసుకున్న నిర్ణయం, కుటుంబ నేపథ్యం ఎప్పటికే 1000 సంవత్సరాలు గడిచిపోయినా మన కుటుంబాలకి సవాలుగా నిలబడింది. ఏమి రాస్తున్నాడో చూడండి. అక్కడ రాస్తున్న మాటలు, ఆనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు 300 ఏండ్లు దేవునితో నడుచుచు 300 ఏండ్లు దేవునితో నడుచుచు. ఆ మాట మీకు ఎలా ఉందో? 300 ఏండ్లు అంటే 300కి ముందు ఒక జీవితము, 300 తర్వాత 300 నుంచి తర్వాత ఒక జీవితం. అంటే 300కి ముందు ఒక జీవితం, 65 తర్వాత ఒక జీవితం, 60కి ముందు ఒక జీవితం, 60 తర్వాత ఒక జీవితం. అడుగుతున్నాను, 60కి 300కి మధ్యలో ఏం జరిగింది? కొడుకు పుట్టాడు. ఏం జరిగింది? కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు మెతూషెల. మెతూషెల అంటే ఈ మెతూషెల యొక్క పేరే చాలా ఎబ్రూ సారాన్ని బయటకు తీసుకొచ్చింది. నేను అడుగుతున్నాను, ఆ రోజు వాళ్ళు ఏ పేర్లు పెట్టుకున్నా సందర్భానుసారంగా పరిస్థితులకు అనుకూలంగా దేవుణ్ణి బట్టి పేర్లు పెట్టేవారు. మన పేర్లు, వాళ్ళ తాత పేరు అప్పారావు అండి, అవినాష్ అనేటి అంటున్నారు. వాళ్ళ తాత పేరు మీద కలవాలండి. వాళ్ళ మామ పేరు మీద అడుగుతున్నాను, వాళ్ళ తాత ప్రవక్త, తాగి చచ్చిపోయాడు సారదాగా వాళ్ళ తాత. వాళ్ళ మామ అడుగుతుంది, వాళ్ళ మామ ఏంటి? ఆ పచ్చి కక్కలు తిని చచ్చిపోయింది. అడుగుతున్నాను, ఎలా చనిపోయాడు? ఆ ముక్కాడు అక్కతో చచ్చిపోయింది. అడుగుతున్నాను, వాళ్ళ మామ ప్రవక్తన, వాళ్ళ పేర్లే సరిగ్గా అప్పారావులో ఆగలపండి, సుబ్బారావులో సూగలపండి అంటే అడుగుతున్నాను. ఈ పేర్లు కలిపాను. మన పిల్లలకి పేర్లు పెట్టామంటే ఒక అర్థం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎలా పడితే అలా పెట్టకండి. ఈ మధ్య కొన్ని విచిత్రమైన బాగా పేర్లు పెట్టాలని ఫారెన్ నేమ్స్ పెడుతున్నారు. ఆ ఫారెన్ నేమ్స్ ఓ పేరెట్టారు, జార్జ్ బుష్ అన్నారు. జార్జ్ బుష్ ఎక్కడేం చేస్తుందండి? అమెరికాలో ఉండాలి కానీ అక్కడికి ఎక్కడ పని ఏంటి? జార్జ్ బుష్, బిల్ గేట్స్ నడుపుతున్నాను. ఈ పేరు కాదు, బైబిల్ నేమ్స్ పెట్టండి, చక్కని పేర్లు పెట్టండి. ఇదిగో అర్థవంతమైన పేర్లు పెట్టండి, పరిస్థితులకి తగ్గట్టుగా పేరు పెట్టండి.
ఇదిగో వాళ్ళ పేరు ఇదిగో మెతూసలన్. అంటే ఈ కొడుకు పుట్టాక ఏం జరిగింది? 300 ఏండ్లు కుడి ఎడమలకు తిరగకుండా నడిచాడట. అంటే 65 సంవత్సరాలు, లేదా 60 తీసుకోండి, 60 సంవత్సరాల జీవితం ఒక లెక్క, 60 సంవత్సరాల జీవితం మరో లెక్క. అంటే మధ్యలో అంటే కాలాన్ని విడదీస్తుంది. ఆనోకు జీవితం కాలం విడిపోతుంది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకమని ఎలా విడదీస్తామో, కొడుకు పుట్టక ముందు, కొడుకు పుట్టిన తర్వాత, కొడుకు పుడితే ఏం జరిగింది? పెను మార్పు వచ్చింది. ఒక గొప్ప మార్పు వచ్చిందంటే ఆ కొడుకు పుట్టుకలో ఏదో అద్భుతం దేవుని వలన విని చూశాడు గనకే దేవునికి ఇంకా దగ్గర అయిపోయాడు. నేను అడుగుతున్నాను, మనం పిల్లలు పుడితే దేవుని దగ్గర అవ్వం? చెప్పండి. మొత్తానికి చర్చి కనబడకుండా తిరుగుతాం. అడిగితే 70 కారణాలు చెప్తాం. ఆ పిల్లల మీద వంకెడతాం. చర్చికి ఎందుకు రావట్లేదంటే బాబు బాగా చిన్నోడండి, చర్చికి ఎందుకు రావట్లేదంటే బాబు స్కూల్కి వెళ్తున్నారు. ఇలా పిల్లలను వంకెట్టే చెబుతాం, కానీ వాళ్ళని చూడండి, ఆ బిడ్డ పుట్టాక ఇంకా దగ్గర అయిపోయారట. అంటే పుట్టినవాడు మామూలు వాడు కాదట. అంటే ఈయన జీవితం, ఈయన పేరు ఎప్పటికీ చరిత్రలో ఒక మహా అద్భుతంగానే మిగిలిపోయింది. మెతూసల అంటే తెలియాలంటే ఒక అర్థం మనకు తెలియదు. నేను క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. నేను చాలా దగ్గర చెప్పాను, ఒకసారి వినండి. ఈ మధ్య మన వాళ్ళు లోకాన్ని చూసి వాతలు వేసుకుంటున్నారు. వాతలు మన క్రైస్తవులే. ఆ వాతలేని మనలా ఉండి మన వాక్యాన్ని మనం చెబితే ఇది సత్యం. ఇది మనం ఎంతమంది ఎద్దేవా చేసినా మన సత్యం మనం చెబితే ప్రజలు మారుతారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ట్రెండ్ల్లోకి వెళ్ళి ఆ పద్ధతులు ఫాలో అవుతున్నారు. అందులో ఒక పద్ధతి, బయట ఒక ప్రోగ్రాం జరుగుతుంది. ఆ ప్రోగ్రాం ఏంటంటే మీలో ఎవరు చెప్పండి, తెలిసి ఏ సిగ్గులేని చెప్పండి, అది బయట ప్రోగ్రాం. ఎగ్జాక్ట్ అదే నేమ్ పెడితే చీ అంటారని, మీలో ఎవరు కోటీశ్వరుడని పెట్టకుండా మన వాళ్ళు ఏం చేశారంటే మీలో ఎవరు బైబిల్ జ్ఞాని అని పెట్టారు. సేమ్ టౌను, సేమ్ బ్యాక్గ్రౌండ్లు, సేమ్ థీమ్ లైన్స్, సేమ్ ఇమేజెస్, సేమ్ హార్ట్ సీట్లు, సేమ్ కంప్యూటర్ మహాశయ, సేమ్ వాడుతున్నారు. అక్కడ నాగార్జున, ఇక్కడ మనోడు, సేమ్ పెడుతున్నారండి. ఆ పెట్టి క్వశ్చన్లు అడుగుతారు, అందులో క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే వాళ్ళు బయట జీకే, స్టాండర్డ్ జీకే, కరెంట్ జీకే అడుగుతారు. మన వాళ్ళు బైబిల్నే జీకేలో అడుగుతున్నారు. అందులో ఒక జీకే క్వశ్చన్లు అడిగారు. ఏమని అడిగారు చెప్పిన? బైబిల్లో నాలాడు కుర్రోడు నీలాడు కుర్రోడు ఎవడు కూర్చోబెట్టాడు అక్కడ. ఈ పెద్ద ఆయన సూట్ వేసుకుని కూర్చుని అడుగుతున్నాడు, బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన భక్తుడు పేరేమి అని అడిగారు. చెప్పండి. మెతూసల అంటే అక్కని చెప్పారు. అట్నే మీరు గెలుచుకున్నారు 1000 రూపాయలు అంట. రెండవ ప్రశ్న, బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన మెతూసల బతికిన ఆయుష్కాలం ఎంత? చెప్పండి. రెండవ ప్రశ్న, 969 సంవత్సరాలు. మళ్ళీ మీరు గెలుచుకున్నారు 2000 రూపాయలు అన్నాడు. నేను అడుగుతున్నా ప్రశ్న అది కాదు, ఆర్ట్ సీట్ ఈటెక్కిపోయే ప్రశ్న అడుగుతాను. చెప్పండి. బైబిల్లో ఆ ఒక్కడే 969 సంవత్సరాలు ఎందుకు బతికాడు? అది ప్రశ్న. అబ్రహాం బతకలేదు, ఆదాము కూడా ఆ దరిదాపుల్లో కూడా సరిపోలేదు. మీరు బైబిల్ భక్తులు చూడండి, ఆనోకు లేడు, నావోహు లేడు. బైబిల్లో ఒక్కడే, అంటే చివరికి యేసుక్రీస్తు వారు కానీ, అపోస్తులు కానీ, ఎక్కడ మోసే కానీ ఎవ్వరెంతకాలం బతకలేదు. ఈ కుర్రోడు ఒక్కడే ఎందుకు 969 సంవత్సరాలు ఎందుకు బతికినట్టు? అది దాని అర్థం మనకు తెలియాలి. అంతేగాని ఎవరెక్కడ బతికంటే మెతూసల ఎంతకాలం బతికంటే 9, ఇవి కాదు ప్రశ్నలు. ఆ ఒక్కడి ఎందుకు బతికాడంటే ఆ పేరే చెబుతుంది. ఆ పేరులో ఎబ్రూ అర్థం ఉంది. మన పేర్లకి అర్థాలు ఉండవు. మన పేర్లు ఈ చిత్రంగా ఉంటాయి. కొంతమంది నోరు తీరని పేర్లు ఎడుచుకుని, ఎందుకంటే ఎంత నోరు తిరగకపోతే అంత వేసిన అనమాట. అదో నేను అడుగుతున్నాను, ఈ అబ్బాయి పేరుకి అర్థం ఉంది. ఏం పేరు ఉంది? మెతూసల. మెతూసల అంటే ఇదిగో ఈ అబ్బాయి ఉన్నంత కాలము జలప్రలయము రాదు, అది అర్థం. అంటే జలప్రలయం యొక్క ఉదంతం నోవహు ఒక్కడికే కాదట, ఆనోకు కూడా తెలుసంట. అంటే జలప్రలయం వస్తుందన్న ఈ 1000 సంవత్సరాల ప్రకటన ఇప్పటికిప్పుడు చెప్పింది కాదు. నోవహు టైంలో, నోవహుకి సుమారు 1000 సంవత్సరాల ముందే ఆనోకు దగ్గర నుంచి చెప్పుకొస్తున్నాడు. అంటే దేవుడు ఏదైనా చెబితే కొన్ని 1000 సంవత్సరాలు చెప్పిస్తాడండి. కొన్ని 1000 సంవత్సరాలు. మీరు చూడండి, యేసు ప్రభు రెండో రాకడ జరుగుద్దని 2000 సంవత్సరాలని చెప్పిస్తున్నాడు.
ఆయన మొదటి రాకడ జరుగుద్దని క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాలు చెప్పించాడు. ఏదన్నా చెప్పిస్తే కొన్ని వేల సంవత్సరాలు చెప్పిస్తాడు. ఆ రోజు కూడా ఆనోకు ద్వారా తన కొడుకుని చూపిస్తూ జలప్రలయం రాబోతుందని చెప్పించాడట. ఎక్కడ చెప్పాడు? ఇక్కడ లేదు కదండి అనుకోవచ్చు. ఎక్కడ లేదు. క్రొత్త నిబంధనలు చూడండి ఒకసారి. యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం 14 వచనం చూడండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు వారికి విరోధముగా చెప్పిన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధ పరివారముతో వచ్చెను దేవుడు వచ్చేస్తున్నాడు అని చెప్పుకుంటూ తిరిగాడు. ఎవరు? నాహో కాదు, చెప్పండి, ఆనోకు. ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు దేవుడు రాబోతే, ఆ రోజుల్లో దేవుడు రావడం అంటే అర్థం ఏంటో చెప్పనా? జలప్రలయంతో దేవుడు ప్రజల మీదకి రాబోతున్నాడు. రాత్రి మనం విన్నాం, ఐగుప్తీ దేశం మీదకి దేవుడు రాబోతున్నాడంటే ఆ మరణదూత ప్రమాదం రావడమే దేవుడు రావడం. ఆ రోజు జలప్రలయం రావడమే దేవుడు రావడం. అంటే దేవుడు వస్తున్నాడని ఆ రోజు ఆనోకు చెప్పుకుంటూ తిరిగాడట. దేవుడు వస్తున్నాడంటే ఆయన ప్రళయం రాబోతుంది. తన కఠినమైన మాటలను గూర్చి ఇదిగో అందరికీ వారి వారి క్రియల చొప్పున దేవుడు ప్రతిదండన చేయడానికి రాబోతున్నాడని ఇలా చెప్పుకుంటూ తిరిగితే పబ్లిక్ అడుగుతారు, దేవుడు వస్తున్నాడనడానికి ఆధారం ఏంటి? దేవుడు వస్తున్నాడనడానికి నిలువెత్తు సాక్ష్యం ఏంటంటే ఆనోకు దగ్గర ఒక సాక్ష్యం ఉంది. నా కొడుకే సాక్ష్యం. నా కొడుకు పేరేంటో తెలుసా? మెతూసల. అంటే మెతూసల నా రోజు వాళ్ళ మధ్య పిలుస్తుంటే ఆ పేరుకి అర్థం ఏంటో చెప్పిన, వీడున్నంత కాలము ప్రళయము రాదు. వీడు చనిపోతే చెప్పండి ప్రళయం వస్తుంది. అంటే ఆ కొడుకు పేరులో ప్రళయం కూర్చుంది, ఆయన ప్రకటనలో ప్రళయం కూర్చుంది. ఆ కొడుకుని చూపిస్తూ ఆ రోజు ఆ దేశాలకు చెప్తున్నాడు, ఇదిగో ఈయనున్నంత కాలం ఈ దేశానికి ప్రజలకి ప్రళయం రాదు. మెతూసల చనిపోయిన వెంటనే చెప్పండి ప్రళయం వచ్చేస్తుంది. నేను అడుగుతున్నాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వయసుని మీరు లెక్కలు కట్టండి. మీకు ఓపుకుంటే మెతూసల వయసు పక్కనేయండి, ఆనోకు వయసు పక్కనేయండి, ఆనోకు దగ్గర నుంచి పితరుల వయసు అంతా పక్కన రాయండి, ఈయన వయసు పక్కనెట్టండి. ఈ వయసులో కలిపి జలప్రలయాన్ని కోట్ చేయండి. సరిగ్గా జలప్రలయం వచ్చే సంవత్సరానికి మెతూసల ముందే చనిపోతాడు. మెతూసల చనిపోవడం, నోవహు తెర మీదకి రావడం, జలప్రలయం ప్రకటన జరగడం, ఈ అన్నీ ఒకేసారి జరిగి ప్రళయం వచ్చేస్తుంది. అందుకే బైబిల్లో ఈ మనుషుడు ఒక్కడే ఎంతకాలం బతికాడంటే ఆ అబ్బాయి ఉన్నంత కాలం ప్రళయం రాలేదు. మళ్ళీ అడుగుతున్న ప్రశ్న చెప్పండి, మన పిల్లలు ప్రళయాలను ఆపుతారంటారా? చెప్పండి. యెషయా కొడుకులు యుద్ధాలు ఆపేశారు, ఆనోకు కొడుకు జలప్రలయాన్ని ఆపేశాడు. మరి మన కొడుకు, మిమ్మల్ని అడుగుతున్నాను, ఏల వల్లనే తుఫాన్లు వచ్చేస్తున్నాయి మన ఊరికి. మన కొడుకులు నడుతున్నాను అన్నం దొరకని పరిస్థితులు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు ఏడుతున్నారే, మీరు పుట్టక ముందే గుప్పుడు మెతుకులు తినేవారా, మీరు పుట్టాక అన్నమే దొరుకుతుంది. అలాంటి మహానుభావులు పుట్టారు మనకి. దేవుడు మంచి బహుమానాలు ఇచ్చారు నడుతున్నాను. ప్రళయాలు ఆపేలా పిల్లలను పెంచలేదు, ప్రళయాలను ఆపేలా, గొడవలను ఆపేలా పిల్లలు. ఎందుకంటే మన పిల్లల్ని చెడగొట్టిన మొదటి జాబితాలో తల్లిదండ్రులే ఉన్నారు. ఎందుకంటే భయం లేదు. ఒకటి దేవునికి సాక్షాత్తంగా రాజ్యస్వార్థకి సాక్ష్యముగా వాడబడి నువ్వు బాగా చదువుకొని చక్కటి స్థితిలో ఉండి క్రైస్తవ బిడ్డని సాక్ష్యంగా ఉండాలని చెప్పే తల్లిదండ్రులు ఎక్కడున్నారు చెప్పండి? లేరు. కొడుకులు చర్చికి రాకపోతే ఏమనరు, చర్చికి రాలేదేరా అంటారు. అదే కాలేజీకి వెళ్ళకపోతే కాలేజీకి వెళ్ళలేదేరా, నెలకు 10,000 కడుతున్నావు, ఏడాదికి ఇంత కడుతున్నావు, నీకు ఇంత ఖర్చని ఎంత గొడవాడతారో. ఆ గొడవ మీరు చర్చికి రాకపోతే ఎంత కాడని అడుగుతున్నాను నేను. పనికి మాన గారాబం చూపిస్తారు.
ఎంత పనికిమాలం గారాబం అంటే, ఆ పనికిమాలం గారాబం ఊరి మీద పనికిమాల గొడవలన్నీ పెట్టుకుని వస్తే, ఈ పనికిమాల గొడవలు వెనకాల వాళ్ళ అమ్మ చెప్తే వీడు తండ్రి మురిసిపోతుంటాడు. వీడు వరమాలోడు మురిసిపోవడం ఏంటి? మరి ఇలాంటి బుద్ధి లేడండి, కానీ మురిసిపోవడం ఏంటండి? ఈ గొడవలు ఏంటి? వ్యవహారం ఏంటి? చదువు సంజయ్ లేదని మురిసిపోకండి. ఈడు అన్నట తెస్తాడే పులి పెట్టాడు అన్నాడట. పులి పెట్టాడు. ఈడు పులి, ఆడు పెద్ద పులి. మృగాలు పుట్టే ఇంట్లో ఈడు పులడ్డ అని అడుగుతున్నాను. పులి బిడ్డ, ఆ బిడ్డ అంటే పనికి మాలి బిడ్డ. మళ్ళీ అడుగుతున్నాను, ఈరోజు ఎక్కడని చెప్పండి విశ్వ సంస్కృతి? మన బిడ్డలను బట్టి పంటలు బాగా పండగలవా? మన బిడ్డలను బట్టి మన ఊరికి సమతుల్యమైన వర్షాలు రాగలవా? మన బిడ్డలకి వస్తున్న ప్రకృతి వైపరీత్యాలు ఆగలవా? ఆ రోజు ఆ కుటుంబాలు ఆపేశాయి. వచ్చే ప్రళయాన్ని మెతూసల ఉన్నంతకాలం జలప్రళయం రాలేదు. అందుకే ఆ ఆనోకు అర్థమైంది, నా కుడి ఎడమలకి తిరగలేదు. ఆ కొడుకు తన తండ్రికే కాదు భక్తిని పెంచింది, నోవహు లాంటి పితరులకు కూడా తన భక్తికి సాక్షార్థంగా నిలబడిపోయాడు. మీరు బైబిల్లో మీరు మళ్ళా నేను చదువుతున్నాను, తండ్రికి తగ్గ కొడుకు చెప్పండి, కొడుకు తగ్గ తండ్రి. నేను ముగిస్తున్నాను. మీ కొడుకులు మీకు గౌరవం, మీ కొడుకులకి మీరు గౌరవంగా ఉండగలుగుతున్నారా? ప్రశ్నించుకోండి. ఒకవేళ ఈ సభలోనే మీ కొడుకులు కూతురు లేరా? మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకవేళ ఉన్నా సరిగా వినడం కింద ఈ పక్కనే కూర్చుని నేను ఫోన్లు నొక్కుతున్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను. సేవకుడు అంటే గౌరవం లేదు, సంఘం అంటే గౌరవం లేదు. ఇదిగో ఇలాంటి సభల్లో కష్టపడి ఇది దేవుని పనిని చెయ్యాలన్న ఒక బాధ్యత, అసలు దేవుడనే ఒక తత్వం కొడుకులు లేనప్పుడు అడుగుతున్నాను. వాళ్ళకి వాళ్ళు ఉపయోగకరంగా ఉండరు, చివరికి కానీ నందుకు తల్లిదండ్రులకు కూడా ఉపయోగకరంగా ఉండరు. నేను ముగించేస్తున్నాను, రెడీ చేయండి. నేను ముగించేస్తున్నాను. లూకాసు సువార్త మొదటి అధ్యాయం. లూకాసు సువార్త మొదటి అధ్యాయం 76 వచనం చూడండి ఒకసారి. మరియు ఓ శిశువా, ఓ సర్వోన్నతిని ప్రవక్తను అనబడు, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానమును ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై ప్రభువునకు ముందుగా నడుతువు మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయల్లోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్యలమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించి. ఇక్కడ సందర్భం ఏంటి? ఇక్కడ సందర్భం, ఒక పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన పేరు జకరయ్య. ఓ కొడుకున్నాడు, ఆయన పేరు బాప్టిజం ఇచ్చు యోహాను. జరుగుతున్న సందర్భం చూడండి. అప్పటికి యోహాను పుట్టి నెలబిడ్డండి. ఆ నెలల బిడ్డల చెవిలో ఆ తండ్రి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఓ శిశువా, నువ్వు సర్వోన్నతిని ప్రవక్తవనబడు, మన దేవుని మహావాత్యలను బట్టి వారి పాపములు క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం అనుగ్రహించినట్లు ఆయన మార్గాలు సిద్ధపరచుటకై దేవుడు నిన్ను ముందుగా పుట్టించాడని కొడుక్కి జోలపాట పాడుతున్నాడంటే ఎవరు? జకరయ్య. అడుగుతున్నాను, నెలల నిండిన కొడుకు అక్కడ ఉయ్యాల్లోనో చేతుల్లోనో ఉన్నప్పుడు ఆ కొడుకు దగ్గరికి పోయి జోలపాట ఏం పాడుతున్నాడు చూడండి. నువ్వు ప్రవక్తవే అన్నాడు. నెలల నిండిన బిడ్డ దగ్గరికి పోయి నువ్వు ప్రవక్తవే అని పాట పాడతాడు. ఎలా చూస్తాడు? మన ఇంకా ఓ లుక్ ఎత్తాడు అతలు పోని. ఏం అర్థం? ఆడికి ఏమైనా అర్థం అవుద్దా? చిన్న పిల్లలకు నువ్వు ప్రవక్తవి, మార్గాన్ని సిద్ధపరిచే మార్గదర్శివి, దేవుని మార్గాన్ని ప్రకటించి ఇదిగో అరణ్యమందు వాక్కు అని చెబితే వాళ్ళకి ఏమైనా అర్థమవుతుంది? ఏమర్థమవు? కానీ వాళ్ళ నాన్నకు ఒక విషయం తెలుసు, ఈ రోజు కాడికి పాట అర్థమవుదేమో కానీ ఆ పాట ఎదిగిన తర్వాత ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ స్టేజ్లో ఆ చిన్న మెదడుకి ఆ పాట అర్థమవుదేమో కానీ ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఆ పాట ఏంటో అర్థమవుతుంది. ఆ పాటలో ఫస్ట్ లైన్ రాస్తున్నాడు, నువ్వు సర్వోన్నతిని ప్రవక్తవి అన్నాడు. నువ్వు సర్వోన్నతిని ప్రవక్తవి, నువ్వు ప్రవక్తలా ఉండాలి నాన్న. నా దేవుడు ఏ కళను బట్టి నన్ను పిలిచాడో ఆ దేవుని కళలు నువ్వు పండించాలి. నువ్వు ప్రవక్తవి.
మరణ ఛాయల్లో చీకటిలో కూర్చుండిపోయి మార్గాలు లేక, సమాధానం లేక, అరుణోదయ దర్శనం లేక బాధపడుతున్నవాడికి ఇదిగో వెనక అభిషక్తుడు రాబోతున్నాడని దేవుని గురించి ప్రకటన చేస్తూ ఈ కుల్లి రోమీల రాజకీయాల నుండి, ఈ కరువు కాటకాల నుండి ఇదిగో దేవుడే సశరీరుడుగా మన మధ్యకు వస్తున్నాడని నువ్వు ప్రకటించాలి నాన్న అని చెప్పుకుంటూ తిరిగాడట. నేను అడుగుతున్నాను, మన పిల్లలకి ఇలాంటి పాటలు మనం నేర్పిస్తున్నావా? పిల్లోడు ఏడుతున్నాడంటే చిరంజీవి పాట ఎట్టండి అన్నారు. చిరంజీవి పాట ఎట్టు సీరెత్తడు ఇద్దరిని. చిరంజీవి పాట ఎట్టండి, పిల్లోడు ఏడుస్తున్నాడు టీవీ ఎట్టండి, పిల్లోడు ఏడుస్తున్నాడు ఆ టీవీలో మొబైల్లో నువ్వు ఏం ఎడతావు అని అడుగుతున్నాను నేను. నిజంగానే మీ పిల్లలు ఏడవకుండా ఉండాలంటే బైబిల్ రైమ్స్ ఉన్నాయి పెట్టండి, బైబిల్ సాంగ్స్ ఉన్నాయి పెట్టండి, బైబిల్ గురించి చెప్పే పొంకాల స్టోరీస్ ఉన్నాయి పెట్టండి. అవి పెట్టరు, చెత్తంతా పెడతారు అని అడుగుతున్నాను. ఆ పిల్లలు ఏమి నేర్చుకుంటారు? లేనిపోని అడ్డగోలవన్నీ చిరంజీవి యాక్టర్లను నేర్పిస్తే ఆడు నేర్చుకుంటాడు. కుర్రగాడు ఏం చేశాడు చెప్పినా, ఇలా టీవీలు పిచ్చి బాగా చూస్తే ఈ టీవీ బ్రేక్స్లో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి థమ్సప్ యాడ్లో. ఆ థమ్సప్ యాడ్ వచ్చినప్పుడు థమ్సప్ ఒక్కడు కుదిరింగా తాగడండి యాడ్లో, మీరు చూడండి కావాలి. ఒక్కడు కుదిరింగా తాగడు ఆ యాక్టర్లో, కుదిరింగా తాగడు డ్రింకు. ఆ మేడ మీద దూకెత్తుంటాడు, ఈ మేడ మీద దూకెత్తుంటాడు, ఆ కొండ ఎక్కెత్తుంటాడు, ఆ బుర్జు కలిపి ఎక్కేయాడు ఒకడు. అక్కడి నుంచి ఇక్కడ దూకేస్తారంటే థమ్సప్ తాగితే ఇలా దూకేయాలని ఆ పిల్లలు అనుకుంటారు. కాకినాడలో ఇలాగే ఓ కుర్రోడు వేసవికాలం సెలవులు ఇస్తే ఆడింట్లో ఆ అమ్మ ఫ్రిడ్జ్లో థమ్సప్ డ్రింక్ పెడితే ఆ డ్రింక్ పట్టుకుని అపార్ట్మెంట్ పైకి వెళ్ళి అక్కడ నేను దూకేశాడు, చచ్చిపోయాడు. నేను అడుగుతున్నాను, ఇలాంటి చెత్తగాని చూపించారో మన పిల్లలను మనల్ని పాడు చేసుకుంటే గుర్తుపెట్టుకోండి. కానీ ఈ కొడుకుకి ఈ తండ్రి చూడండి చక్కటి పాటలు పాడుతున్నారు. మన తల్లిదండ్రులు అమ్మమ్మని తిట్టు, నానమ్మని తిట్టు, వాళ్ళ అమ్మని తిట్టు, ఇలాంటివన్నీ నేర్పిస్తాం మనం. వాళ్ళ అమ్మని తిట్టురా, వాళ్ళ నాన్నమ్మ తిట్టు, వాళ్ళ అమ్మ నాన్న, ఇలాంటివన్నీ నేర్పిస్తున్నాం. ఇలా చెత్త నేర్పించుకోండి. ఇదిగో ఇలాంటి పాటలు, దేవుని పాటలు, దేవుని మాటలు, వందనాలు, ఇలాంటి కృతజ్ఞత వచనాలు వాళ్ళకి నేర్పించండి. బిడ్డ ఎదిగే కొద్దీ నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ దీవెనకరంగా ఉంటారు. బిడ్డలు ఎదిగే కొద్దీ వాళ్ళ దేవునికి ఉపయోగకరమైన బిడ్డలుగా ఉండాలి. యెషయా కొడుకు యెషయాకి తగ్గట్టున్నాడు, ఆనోకు కొడుకు ఆనోకుకు తగ్గట్టున్నాడు. జకరయ్య అని గొప్ప వ్యక్తికి ఆ జకరయ్య కొడుకు జకరయ్యకు తగ్గట్టుగానే ఉన్నాడు. బయట డొక్కి స్వామి చెప్తాడు, తండ్రులు పండితులట, కొడుకులు పరమ సొంటలంట. అది బయట సామెత, కానీ బైబిల్ చెప్తుంది తండ్రులు ఘనంగానే ఉండాలి. చెప్పండి, కొడుకులు కూడా ఘనముగానే ఉండాలని ఒకరికొకరు తోడుగా పుట్టించాడని గుర్తుపట్టాలి. కిందకి చెప్తున్నాడు చూడండి, ముగించేస్తా 80వ వచనంలో, శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలుకి ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యంలో ఉండెను. శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొంది. ఎలా బలం పొందాలంటే బిడ్డలు వాళ్ళు ఎదిగే కొద్దీ పరిశుద్ధాత్మను అనుభవించాలట, ఆత్మ తీవ్రతలు ఎదగాలట. మన బిడ్డలు ఎలా ఎదుగుతున్నారు? అసలు కనీసం వాళ్ళకి ఏమన్నా ఆత్మీయ స్థితిలో ఎదగాలన్న తలంపులు మనకి ఈ రోజుల్లో నుంచి ఉన్నాయా? ఒకటి ఎదుగుతా లేదని బాధపడుతున్నాడట. చిన్నప్పుడు వచ్చేది యాడ్, అది పట్టుకుని ఏలాడుతున్నాడు, ఇది పట్టుకుని ఏలాడుతున్నాడు, ఆ పూలు పట్టుకుంటాడు, ఈ పూలు, ఆ గోడ పట్టుకుంటే ఇలా ఏలాడుతుంటే వెనకలు అడ్డాడు, అరే ఏలాడే బాబు, అలా ఏలాడకు, మమ్మీకి చెప్పు, కాంప్లైంట్ పెడితే ఎదుగుతారా అని అడుగుతున్నాను. ఒకవేళ హైట్ ఎదుగుతారేమో కానీ మానసికంగా ఎదుగుతారా? బూస్ట్ పెట్టు, కాంప్లైంట్ పెట్టు, మొలకెత్తిన విత్తనాలు పెట్టండి, వద్దంటలేదు, పెట్టండి. కానీ ఎన్ని పెట్టినా ఆత్మీయ ఆహారాన్ని కూడా పెట్టండి. ఆత్మ యందు బలం పొంది ఎంత బాగా దాచుకున్నా తెలుసా కొడుకుని? ఈ లోకపు చీకటి, లోకపు ప్రభావం ఆ బిడ్డ మీద పడకుండా గుండెల్లో దాచుకున్న అరణ్యానికి దూరంగా తీసుకుపోయి అక్కడ పెంచారంట ఆ కొడుకు. నేను అడుగుతున్నాను, మన కొడుకులు వెళ్తున్నారు వస్తున్నారు కాదు, వెళ్ళి వస్తూ ఏం చేస్తున్నారు? మన కొడుకులు చదువుతున్నారు వస్తున్నారు కాదు, చదువులో ఆ చదువు వెనకాల వాళ్ళకి ఏ ఇస సంస్కృతి నేర్చుకుంటున్నారు? మన కూతుళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు కాదు, ఆ చదువులు వెనకాల ఇంకా ఏ చెత్త అలవాట్లు అయినా వీళ్ళకి వస్తున్నాయా గుర్తుపట్టాలి. నాకు ఐఫోన్ కొను, నాకు టచ్ ఫోన్ కొని అంటే కొనండి, కొనిన తర్వాత లాక్ వేయకుండా వాడమని చెప్పండి. ఇంటికి వెళ్ళిన తర్వాత లాక్ తీయమని చెప్పండి మీ కూతుర్ని కొడుకుల్ని. వాళ్ళకి సెమటెక్కేది, మీకు సెమటెక్కేస్తుంది. తీయమని చెప్పండి అంటున్నాను. లాక్లు ఎత్తుకేస్తున్నారు.
లాకులు వేయొద్దని చెప్పండి, ఓపెన్ చేయరా, నా ముందు మాట్లాడరని చెప్పండి. అనుమానం ఏంటి మమ్మీ అంటే, అవునరా అనుమానం రా, ఈ లోకం మీద అనుమానం రా, నీ స్నేహాల మీద అనుమానం రా, మీ బతుకుల మీద అనుమానం రా, అనుమానం రా, నీ అంతటి నువ్వు తెలుసుకునే వరకు నీ మీద నాకు అనుమానం రా అని చెప్పండి. ఇలాగైతే నాకు ఫోన్ వద్దంటాడు, మరీ మంచిది ఇచ్చేయి అని చెప్పండి. నేను నిజంగానే చెప్తున్నాను, మా బిడ్డలు ఏం వాడుతున్నారో చూడండి. ఈ మధ్య నేను చూశాను, మొబైల్లో అయితే పేరెంట్స్ చూసేస్తున్నారని స్టార్టింగ్లు ఎక్కడ పెట్టారు చెప్పనా? ఈసారి టీవీ 9 ఓపెన్ చేయండి, స్టార్టింగ్లు పక్కన న్యూస్ మీడియా పక్కన షార్ట్ వస్తుందండి. న్యూస్ మీడియా కూడా షార్ట్ చేసుకోవడానికి షార్ట్ ఉంది, అక్కడ షార్టింగ్ చేసుకుంటున్నారండి. మొబైల్లో దొరికేద్దని అక్కడ టీవీలో స్క్రోలింగ్ వెళ్తుందిగా, ఆ స్క్రోలింగ్ వెళ్ళే దగ్గర షార్టింగ్ చేస్తున్నారంటే ఆ టీవీలో ఇదే ఎంత సీరియస్గా ఇడు వార్తలు చూస్తున్నాడంటే అటు జీకే నేర్చుకుంటున్నా కూడా జీకే కాదు షార్టింగ్ చేస్తున్నాడు అక్కడ. ఈవిడ ఎంత సీరియస్గా వార్తలు చూస్తున్నాడు, ఎవరో చాలా ఇంట్రెస్ట్గా పెట్టినారు ఆవిడ ప్రయోగాలు చేయకండి మరి చెప్తున్నాను. లేకపోతే ఎందుకంటే ఎంత ప్రయోగం చేసినా మేలు తెలిసిపోద్ది, ఆ మేలు పట్టుకోండి. ఈ కొడుకు చూడండి, తండ్రికి తగ్గ కొడుకు చెప్పండి, కొడుకు తగ్గ తండ్రి. మీరు ఎక్కడ బైబిల్లో చూడండి ఈ ప్యాటర్న్ అలా నడుస్తుంది. మీరు బైబిల్లో ఎక్కడైనా కదపండి, తండ్రులకి కుమారులు కిరీటాలుగా ఉన్నారు, కొడుకులకి తండ్రులు అలంకారంగా ఉన్నారు. మా నాన్న అండి అని చెప్పుకోవాలి, మా అబ్బాయి అండి అని చెప్పుకోవాలి. వాడికి చదువు ఎక్కకపోవచ్చు ఈరోజు వరకు, కానీ మా అబ్బాయి వల్లే ఈరోజు మేము పోషింపబడుతున్నామండి అని చెప్పుకోవాలి. మా కూతురండి ఉత్తమమైన బంగారం లాంటి తల్లిని కన్నామండి, మా అమ్మ అండి అని చెప్పుకోవాలి. నేను అడుగుతున్నాను, ఈరోజు వరకు ఏమైనా జరిగినవి ఏమంటే వదిలేయండి, కానీ ఈ రోజు నుంచి ఈ వర్తమానం మీకు అర్థమైతే నేను మళ్ళీ చెప్తున్నాను, గౌరవపదమైన బిడ్డలుగాను గౌరవపదమైన తల్లిదండ్రులుగాను ఉండాలి. ఎంత చెడిపోతే అంత ఫ్యాషన్ అనుకోకండి. ఒకవేళ అలాగే కనుక బతికితే గొర్రెలు కాసుకునే స్థాయి నుంచి దేవుడు ఒక బిడ్డ వాళ్ళ నాన్నకి గౌరవపదంగా ఉంటే ఆ అబ్బాయిని గొర్రెలు కాసే స్థాయి నుంచి దేశానికి రాజుని చేసేసాడు. యెషయా కొడుకు మరో యెషయా ఉన్నాడు, ఆ కొడుకు పేరు దావీదు. ఆ అబ్బాయి చేసే చిన్న చిన్న పనులు, ఆ గొర్రెలు కాసే పనులు అక్కడ నమ్మకంగా పనిచేశాడు. ఆ నమ్మకాన్ని తండ్రికి గౌరవం తెచ్చే కొడుకు అని చెప్పి ఆ కొడుకుని తీసుకెళ్లి దేవుడు దేశానికే రాజుని చేశాడు. ఆయన కూర్చుని ఒక విచిత్రమైన సన్నివేశాల పరంపర మనకు బైబిల్లో జరిగింది. ఆయన ఎదిగిన విధానం, రాజకీయ ఒత్తుళ్ళు, ఆ తర్వాత అబ్బాయి చిన్నప్పటి నుంచి దేవుడి మీద అనుకున్న తర్వాత ఆయన మహిమార్థమైన సాక్ష్యము, ఒక వీడియో సాంగ్ ఉంది వినండి. ఆ సాంగ్ చూసినప్పుడు దావీదు ఎదిగిన వైను మనం చూస్తుంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, ఎంత ఘనముగా ఎదిగాడో. తండ్రికి తగ్గంటే ఈ కొడుకు ఈ తండ్రికే కాదు గౌరవం తెచ్చింది, ఈ కొడుకు ఆ తండ్రికి కూడా గౌరవం తెచ్చింది. ఆ రోజు ఆ అబ్బాయి ఉన్నంతకాలం ఏ దేశం మీద నుంచి ఏ రాజులు కూడా ఆ దేశం మీదకి రాలేదు, ఎందుకంటే ఈ అబ్బాయి ఆ తండ్రికే చెప్పండి గౌరవాన్ని తెచ్చేలా. ఒకసారి చూడండి.